హింస అంటే శారీరకమైనది కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. గౌతమ బుద్ధ. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. పెద్దల ఎడల గౌరవము, హృదయ పవిత్రత, కర్తవ్య పాలన లేని పనులు మంచి ఫలితాన్ని ఇవ్వవు. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం వంటిదే. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. మౌనాన్ని మించిన సమాధానం, ధైర్యాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన గుణం ఏమీ లేవు. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. మౌనం కంటే మీ మాటలు మంచివని అనిపించినప్పుడే మాట్లాడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.